అసలు ప్రభువు నా పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి అని ఒకరోజు నేను హైదరాబాద్లో ఉన్నటువంటి నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రేయర్ టవర్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్న సమయంలో విపరీతమైనటువంటి ఒక కాంతి, విపరీతమైనటువంటి ఆ కాంతిని నన్ను ఆవరించటం, నేను తెలియని భాషలలో మాట్లాడటం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆవరణ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధి, పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు నా జీవితంలో నేను గమనించాను. పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు, పరిశుద్ధాత్ముడు నా పైన బలంగా వీచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. నా హృదయం పులకించిపోయింది, నా శరీరం పులకించిపోయింది. నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను. ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నటువంటి చాలామంది నెత్తిన టోపీ పెట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన చేతులు బారుగా చాల్చి నిలబడుకుని ఉంటే ఆయనలోనికి, ఆయన కౌగిలిలోనికి ఎంతో కొన్ని వేల మంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఆమోస్